మన విష్ణుప్రియ చూసుకున్నట్లయితే ప్లే లైక్ ఇకోగ్నిటీ మీద కేసు అయితే పెట్టడం జరిగిందనమాట. ఇక దాంతో ఇప్పుడు సోషల్ మీడియా మొత్తం ఇదే టాపిక్ నడుస్తుందన్నమాట. సో చాలామంది నువ్వు విష్ణుప్రియకి సపోర్ట్ చేస్తావా, ఇకోగ్నిటీకి సపోర్ట్ చేస్తావా, ఇకోగ్నిటీకి నీకు ఫ్లాష్ బ్యాక్లో చాలా గొడవలు అయ్యాయి, అది మనసులో పెట్టుకొని ఇకోగ్నిటీని తిడతావా అని చెప్పి నన్నైతే అడుగుతున్నారు. నేను ఎవరికి కూడా సపోర్ట్ కాదు. విష్ణుప్రియ చేసింది 100% తప్పే. తను వెళ్ళి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టా కానీ ధైర్యంగా ఆ మాట చెప్తున్నాను. అలా మెంబర్స్ని ఆకట్టుకోవడం అనేటటువంటిది సరైనటువంటి పద్ధతి కాదు. మన దగ్గర ఏదైనా టాలెంట్ ఉంటే దాన్ని నిరూపించుకొని ఫాలోవర్స్ రప్పించుకోవాలి, అంతవరకే. సో విష్ణుప్రియ చేసిన తప్పు కన్నా ఇకోగ్నిటీ చేసినటువంటి తప్పే పెద్దది. ఎందుకంటే విష్ణుప్రియ మెంబర్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తుంది కాదంట్లా, మరి ఇకోగ్నిటీ మెంబర్స్ ద్వారా డబ్బులు సంపాదించట్లేదు. ఒకసారి స్క్రీన్ షాట్లో చూడండి. ఈ విధంగా 1000 రూపాయలని, 100 రూపాయలని, 50 రూపాయలని, 7,999 రూపాయల దాకా తనైతే సబ్స్క్రిప్షన్ ద్వారా మెంబర్స్ ద్వారా డబ్బులు అయితే సంపాదిస్తుంది. సో ఇక్కడ విష్ణుప్రియ ఏం మాట్లాడుతుందంటే, ప్లే లైక్ ఇన్కాగ్నిటో. నేను ఇప్పుడు నా సబ్స్క్రిప్షన్ మీద తను చాలా మాట్లాడింది, కానీ సబ్స్క్రిప్షన్ పెట్టుకొని నువ్వు కూడా మెంబర్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నావు. నువ్వు ఎన్ని సంపాదిస్తున్నావు అనేటటువంటి విషయం నాకు తెలియదు. అలాంటిది నేను మెంబర్స్ ద్వారా డబ్బులు సంపాదిస్తున్నా అని చెప్పి నువ్వు నన్ను ఏ విధంగా అంటావు అని చెప్పి తనైతే మాట్లాడుతాను అనమాట. దానికైతే ఇకోగ్నిటీ దగ్గర సమాధానం ఉండదు అని చెప్పి నాకైతే అనిపిస్తుంది అనమాట. వెయిటింగ్ ఏం జరిగింది అనేటటువంటిది. ఇదేం ఇండియా పాకిస్తాన్ యుద్ధమో మ్యాచ్ కాదు. నేను వాళ్ళకి సపోర్ట్ చేస్తా, వీళ్ళకి సపోర్ట్ చేస్తా అని ఎంజాయ్ చేద్దాం, జస్ట్ ఎంటర్టైన్ ఏదో. ఇప్పుడు విష్ణుప్రియ వెళ్ళి మియాపూర్లో పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ అయితే వేయడం జరిగింది. ఇకోగ్నిటీని అయితే పోలీస్ స్టేషన్కి అయితే పిలుస్తారంట. మరి తనేం సమాధానం చెప్పిద్ది, ఆ వీడియో ఉంచిద్దా డిలీట్ చేసిద్దా? విష్ణుప్రియ కేసు పెట్టి ఇప్పటికే 22 గంటలు అవుతుంది, అయినా కానీ ఇకోగ్నిటీకి ఎంత అంటే ఎంత భయం లేదు, ఆ వీడియో ఎంత మట్టికి డిలీట్ చేయలేదు. నిజంగా నీకైతే ధైర్యం ఉంది, అదే ధైర్యం మెయింటైన్ చేయాలి లాస్ట్ దాకా. నేనైతే నమ్ముతాను అనమాట. మరి మీ సపోర్ట్ ఎవరికి? నేనైతే ఎవరికి కూడా సపోర్ట్ చేయదు. నేను ఆడియన్ని చూసి ఎంజాయ్ చేస్తాను. మీ కామెంట్ కూడా తెలియజేయండి.